హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విజయాలు ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటాయి, అదే మీ చేతుల్లోనే ఉంటాయి. కానీ వాటిని సాధించాలంటే ప్రతి నష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం మీకు ఉండాలి. ప్రతి కష్టాన్ని, ప్రతి దెబ్బను సహించే శక్తి మీకు ఉండాలి. అప్పుడు మాత్రమే విజయాన్ని మీరు అనుభవించగలరు. అయితే ఈ డైలాగ్ చెప్పింది నేను కాదు, ఎవరో కాదు, మన మైక్ టైసన్ మావయ్య. కొత్త వీడియోస్ కోసం మీకు ఏమైనా కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు నాకు చెప్పండి, ఖచ్చితంగా దాని మీద వీడియో చేద్దాం. అయితే మన మైక్ టైసన్ మామ చిన్నప్పటి నుంచి పేదరికంలో పుట్టాడు, పేదరికంలోనే పెరిగాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ లెజెండ్గా ఎదగడం అనేది జరిగింది. విజయాలు, పరాజయాలు, వివాదాలు మరియు తిరిగి లేచి నిలబడిన గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ మన టైసన్ మావయ్యది. 1966లో జూన్ 30న న్యూయార్క్ సిటీలో మన మైక్ టైసన్ జన్మించాడు. మైక్ టైసన్ కుటుంబం చాలా పేదరికంలో ముగ్గిపోయింది. ఆనాడు పరిస్థితులు తెలుసు కదా, ఆనాడు ఈనాడు పేదవాళ్ళ పరిస్థితి అంతే. ఇలాంటి పరిస్థితులు బట్టి కొన్ని నేరాలకు పాల్పడడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో పేదరికం ఎక్కువ అవడానికి, అన్యాయాలు ఎక్కువ జరగడానికి కారణం ఏంటంటే ప్రజలు పడుతున్న బాధలు, ఆకలి. వారి యొక్క కడుపే వారి దేవుడు, వారి ఆకలి కోసం వారు ఏమైనా చేస్తారు. ఆ విధంగానే మన మైక్ టైసన్ పేదరికంలో పెరిగినప్పటికీ పేదరికంలోనే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలను అనుభవిస్తూ పెరగడం జరిగింది. అయితే ఆ పరిస్థితుల్లో కూడా మైక్ టైసన్ కొన్ని నేరాలకు పాల్పడడం జరిగింది. అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, డబ్బులు లేకపోతే ఏం చేస్తారు, కొంతమంది ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం లేకపోతే ఎవరినొక్కరిని అప్పు అడుగుతారు, అప్పు కూడా ఎవరు ఇవ్వకపోతే అప్పుడు దొంగతనం చేయడానికి వెళ్తారు. ఎవరు మన మనీ హైస్ట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, అక్కడ ఎవరిని దోచుకోకుండా బ్యాంక్నే లేపేస్తారు. బ్యాంకుని లేపేస్తే ఏంటి దోచుకోకపోవడం అనుకోవచ్చు, కానీ బ్యాంకులో వారు కొత్త నోట్లు ప్రింట్ చేసుకున్నారు. అయితే మన మైక్ టైసన్ మావయ్యకి అలాంటి గురువు ఎవరు దొరకలేదు. కాబట్టి చిన్న చిన్న నేరాలు చేసుకుంటూ అలాగే తన పేదరికంలోని, తన చిన్నతనంలోని తన జీవితాన్ని గడిపేస్తారు. ఈ నేరాల్లో ఇరుక్కుపోయిన మన టైసన్కి తన జీవితంలో కొత్త దారిని, కొత్త మలుపుని ఎదుర్కోవడమే, కొత్త జీవితాన్ని కనుక్కోవడమే ఒక సవాలుగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన చిన్న మైక్ టైసన్ ఎవరంటే ఒక ఆకురౌడి. కొంతమంది కుర్రోళ్ళతో, కొంతమందితో గొడవలాడుతూ స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ ఉండేవాడు మన మైక్ టైసన్. అయితే ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఒక గురువు, ఒక బాక్సింగ్ కోచ్ ఎవరంటే కస్ డామాటో అనే ఆ బాక్సింగ్ కోచ్ మన టైసన్ని చూశాడు. టైసన్ ఉపయోగించే ఆ స్పీడ్, టైసన్ ఉపయోగిస్తున్న ఆ యొక్క పవర్, చంపుతావా చంపేస్తావా అన్నట్టుగా మన మైక్ టైసన్ ఫైట్ చేసేవాడు. అంతేకాకుండా తెలుగు వస్తే బాలయ్య చేసే ప్రతి డైలాగ్ కూడా మన మైక్ టైసన్ కూడా ఉపయోగించుకునేవాడు అని చెప్పవచ్చు. అయితే మన కస్ డామాటో అని బాక్సింగ్ గురువు మన మైక్ టైసన్ జీవితంలో కీలక పాత్ర పోషించాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. కస్ బాక్సింగ్ కోచ్ మన టైసన్ జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. టైసన్ జీవితంలో బాక్సింగ్ తప్ప వేరే గోల్ లేకుండా, బాక్సింగ్ తప్ప వేరే ఆలోచన లేకుండా మన కస్ మైక్ టైసన్ని తయారు చేయడం అయితే జరిగింది. అయితే ఈరోజు మీ ఇంట్రెస్ట్ దేని మీద ఉందో కింద కామెంట్ చేయండి. చాలామందికి చాలా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. తక్కువ సమయంలోనే, అతి చిన్న వయసులోనే మన మైక్ టైసన్ని కస్ బాక్సింగ్ యుద్ధ యంత్రాంగంగా మార్చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1986లో ఒక బాక్సింగ్ ఫైట్ అయితే జరిగింది. అందులో మన మైక్ టైసన్ పాల్గొన్నాడు. అయితే మైక్ టైసన్కి ఆపోనెంట్గా వచ్చిన ఆ బాక్సర్ని మన మైక్ టైసన్ చిత్తుగా ఓడించాడు. అంతేకాకుండా 1988లోనే అప్పుడు మన మైక్ టైసన్కి 20 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు ఆ ఫైట్ గెలిచిన తర్వాత చిన్న వయసులోనే హెవీవెయిట్ ఛాంపియన్ అనే అవార్డుని మన మైక్ టైసన్ పొందుకున్నాడు. మన కుమారి అంటే 2 లెవెల్ ఎక్స్ట్రా విషయం మన ఆంధ్ర, తెలంగాణ ఏ విధంగా ఆశ్చర్యపరిచిందో, అలాగే మన యొక్క మైక్ టైసన్ పంచ్ వేగం, అతని యొక్క శక్తి, బలం, ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచం మొత్తం ఒకసారిగా మైక్ టైసన్ వైపు తిరగడం అనేది జరిగింది. మైక్ టైసన్ మావయ్య జీవితంలో విజయాలు మాత్రమే కాదు, పరాజయాలు, కష్టాలు, వివాదాలు కూడా వచ్చాయని మనకు తెలుస్తుంది. కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా అనే సామెత కూడా అవుతుంది. అయితే మానవుడి జీవితంలో కూడా కష్టాలు అనేవి వచ్చాయి, వివాదాలు వచ్చాయి. విజయాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా మన టైసన్ జీవితంలో ఎదుర్కొన్నాడు అని మనం చెప్పుకోవచ్చు. 1992లో మన మైక్ టైసన్ మీద రేప్ కేసు పెట్టడం అయితే జరిగింది.
అయితే ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు, ఆ సన్నివేశం మొత్తం మనం ఇంకో వీడియోలో డీప్గా వెళ్ళొచ్చు. అయితే 1992లోనే మన మైక్ టైసన్ ఆ రేప్ కేసు కారణంగా జైలుకి వెళ్ళాడు, శిక్ష అనుభవించాడు. అయితే దాని తర్వాత మన మైక్ టైసన్ కెరీర్ మీద అది ఎంతో ప్రభావితం చూపెట్టు. మన మైక్ టైసన్ కెరీర్ అండ్ అతని వ్యక్తిగత జీవితం పూర్తిగా చీకటిలోనికి వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మామ ఈ వీడియో చూస్తున్న నువ్వు నేను కూడా మన విజయాలు మాత్రమే చూడాలి, మంచిగా మాత్రమే వెళ్ళాలి, ఎలాంటి వివాదాలు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే ముందు మనకంటూ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, వాటిని పక్కన పెట్టుకుంటే చాలా మంచిది. మంచి ఎక్కువగా గర్వపడుకుంటే, ఎక్కువగా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మంచిగా ముందుకెళ్తే నువ్వైనా నేనైనా మంచిగా ఎదగలం. కాబట్టి ఎదిగిన కొలది మనం ఇంకా మనం టెస్ట్ చేసుకుంటూ మంచిగా మనం తగ్గించుకుంటూ వెళ్తే మన విజయం, మన ఎండింగ్ అనేది చాలా బాగుంటుంది. అయితే మన మైక్ టైసన్ జీవితంలో ఆ పొరపాటు చేస్తాడో లేదో మనకైతే కరెక్ట్గా తెలియదు, కానీ జరిగింది. మైక్ టైసన్ ఒప్పుకున్నాడు, తర్వాత జైలుకి కూడా వెళ్ళాడు. అయితే అక్కడి నుంచి మనోడు పడడం అనేది జరిగింది. చాలా దారుణంగా తన జీవితాన్ని ఈ విధంగా ఎవరు ఊహించలేదు. అసలు మైక్ టైసన్ ఈ విధంగా చేశాడు, మైక్ టైసన్కి ఈ విధంగా అవుతుందని ఎవరు ఊహించలేదు, కానీ అది వాస్తవం. మైక్ టైసన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. అయితే ఈసారి మన మైక్ టైసన్ ఆర్థికంగా చాలా వెనుకబడిపోయాడు, ఆర్థికంగా చాలా కుప్పకూలిపోయాడు అని చెప్పుకోవచ్చు. మళ్ళీ దాన్ని అంతటినీ తన టాలెంట్తో మళ్ళా అంతా కట్టుకున్నాడు, అంతా బిల్డ్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అందుకే మనం మైక్ టైసన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో. మైక్ టైసన్ మావయ్య తన ఆర్థిక ఇబ్బందులతో పోరాడి గెలిచి తన జీవితాన్ని కొత్త దారిలోనికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఏదైనా బాధలు వచ్చాయి, నష్టాలు వచ్చాయని నువ్వు కృంగిపోతున్నావా డియర్ ఫ్రెండ్, విను, ఖచ్చితంగా మన కోసం మంచి దారి ఉండే ఉంటుంది. వెతకండి, ట్రై చేయండి, కానీ బద్ధకంతో కూర్చోవద్దు, ఏ పని జరగదు. మైక్ టైసన్ ఏ విధంగా అయితే పోరాడాడో మీరు కూడా ఆ విధంగా పోరాడండి. ఖచ్చితంగా మీ జీవితాన్ని బ్రైట్గా మీరే మార్చుకోవాలి. అయితే తను బాక్సింగ్ మైక్ టైసన్ నుంచి బిజినెస్ మ్యాన్ మైక్ టైసన్గా మారిపోయాడు. తను చాలా వ్యాపారాలు చేస్తూ చాలా వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ చేస్తూ ఇంకా తను టీవీ షోస్ కూడా చేస్తూ తన జీవితాన్ని మంచిగా రీక్రియేట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు. మైక్ టైసన్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి మనోడు సుపరిచితమే. మైక్ టైసన్ జీవితంలో ఎన్నో ఒడిదొడుగులు ఎదురైనప్పటికీ అతని ఆత్మవిశ్వాసం, కష్టాన్ని తట్టుకునే శక్తి ప్రతి మానవులకు కూడా ఒక స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో కూడా ఎంత కష్టం వచ్చినా మన ఆశలను ఆశయాలను పక్కన పెట్టుకుంటా ముందుకు సాగడమే విజయం. అలాగే మనం మొదట్లో చెప్పుకున్న కొటేషన్, విజయం ఎప్పుడు మన చేతిలో ఉంటుంది, కానీ దాన్ని సాధించాలంటే ప్రతి నష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం, ప్రతి దెబ్బను తట్టుకోగలిగే శక్తి మనకు ఉండాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.